మాది నిజామాబాద్ జిల్లా భీమూర్ మండల్ ముచ్కూరు గ్రామం. మాది ప్రాథమిక సహకార సంఘం గీత కార్మికులం మేమందరం. అయితే మాకు చెరువులో మా తాళ్ళ చెరువు మా ముచ్కూరులో 7 ఎకరాలన్నర పట్ట ఉంటుంది మాకు. ఆ పట్టలో మేము గత ఒక 20 సంవత్సరాల కింద ఈత వనాలు పెంచుకున్నాము. ఇప్పుడు ఆ ఈత వనాలు గీసుకుంటున్నాము. అయితే మొన్న ఇక్కడ సర్వేయర్ తోటి ఆ భూమి క్లియర్ చేసుకుందాము, ఆ పక్క వాళ్ళందరూ ఇట్లా ఉతుకొస్తున్నారని చెప్పేసి ఆ భూమి క్లియర్ చేసుకుందామని చెప్పేసి మొన్న సర్వేయర్ ఒక మార్చి నెలలో సర్వేయర్తో కొలిపించుకుంటే సర్వేయర్ అద్దులు వాతిస్తే ఆ అద్దులు వాతిన ప్లేస్లో సిడులు కూడా వాతిన తర్వాత ఈ సర్వేయర్ ఏం చేసిండు, మళ్ళీ పక్క వాళ్ళకు భూమి గొలిసిచ్చిండు. ఆ పక్క వాళ్ళకంటే ఉజ్జం భూమేశు ముచ్కూరు సర్పంచ్ ఉప సర్పంచ్ ఆయన గొలిపిస్తే ఆ మాటు మాకు తాళ్ళ చెరువులకు వచ్చే కాలువ, ఆ కాలువని ఈ అంతకుముందు మాకేం చేసిండు, ఈ కాలువ మీ హద్దు అంటే మాకు చెప్పిండు. ఆ ఉజ్జం భూమేష్కు ఇక ఈ మాట ఏదైతే ఉందో ఈ కాలువ ఇది నీళ్ళకి వస్తాయని మళ్ళీ అతనికి చెప్పిండు. అతనికి చెప్తే అతను ఏం చేసిండు, జేసీబీ తోటి దౌర్జన్యంగా మాకు తెలియకుండా మొత్తం కాలువలు తీసిండు. ఏదైతే పురాతన ఉన్న ఆ తాళ్ళ చెరువుకి వచ్చే మాటని దాన్ని ధ్వంసం చేసేసి మా ఇంట్లోకించి మేము అమాయకులము అని చెప్పేసి మా ఇంట్లోకించి మా మాట తీసుకపోతే ఇప్పుడు మొత్తం మా ఇంట్లో ఈత చెట్లు తీసేసిండు, తాడి చెట్లు తీసేసిండు. మాకు వృత్తి మేము దాని మీద ఆధారపడి ఉన్న గీత కార్మికులకు మా వృత్తిని ఎప్పుడు కోల్పోయినట్టు అవుతున్నది. మాపై ఇట్లా చాలామంది ఇట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. మాకేం దిక్కు తోచని స్థితిలో ఎంఆర్ఓ గారిని కలిసినాం. సార్ మరి సర్వే గారు ఇంతకుముందు అట్లా గొలిసిచ్చిండు, మరి ఇప్పుడేమో అదే భూమిని మాకేమో మాకు గొలిసిచ్చిన భూమిని మళ్ళీ అతనికి కొలిసి ఇంట్లో నీకు భూమి వస్తుందని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు? ఆ సర్వేర్ గారు కూడా కరెక్ట్గా కొలవలేడని మాకు అనిపిస్తున్నది. అటు డబ్బులు తీసుకున్నాడు, ఇటు డబ్బులు తీసుకున్నాడు. మాకు ఇదంతా సర్వేర్ గారి ఇప్పుడు ఆ ఉజ్జం భూమేష్ అతన్ని అడిగితే ఏమంటుండు, మాకు సర్వేర్ ఇచ్చాడు, కావాలంటే మీ సర్వేర్తో మాట్లాడుకొని మాకు సర్వేర్ ఇంట్లో చూపించింది కాబట్టి నేను ఇది దవ్వినా మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరటని ఆయన అంటున్నాడు. మేము దోషం పరిస్థితిలో ఉన్నాం. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చిన వినతి పత్రం ఇచ్చిండు. ఇప్పుడే సార్ కూడా రిసీవ్డ్ లెటర్ ఇచ్చిండు. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు, మా గౌడ జాతి మా మహేషన్న గారికి కూడా మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. మా ముచ్చుకుని మా గౌడ సంఘానికి న్యాయం చేయండి. మా గౌడ సంఘంలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నవారు. అన్న మా అందరికి మీకు ధన్యవాదాలు. మా అందరికి న్యాయం చేయగలని మీ అందరికీ మేము వేడుకుంటున్నాం. మా భూమి మాకు కావాలి. మా భూమి ఆఫీసర్ని తోలేసి మీరు ఇంకా చూడండి, మీరు ఆ పొజిషన్ చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది.